హాయ్ గైస్, దిస్ ఇస్ తేస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేస్వి సెలెక్ట్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ మధ్య కాలంలో నేను అప్లోడ్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కి అయితే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి, మీరందరూ ఇష్టపడినందుకు ఆ వీడియోస్ అయితే. ఇవాళ కూడా మరొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. కంఫర్టబుల్ గా అలాగే స్టైలిష్ గా ఉండే కొన్ని కాటన్ ఫ్రాక్స్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కోసం నేనైతే ఈసారి ఎప్పట్లాగా రెగ్యులర్ గా హైదరాబాద్ లో షాపింగ్ చేయకుండా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నెల్లూరులో షాపింగ్ చేశాను. అండ్ ఇంకొన్ని హైదరాబాద్ లో షాపింగ్ చేశాను అనమాట, కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించడానికి. ఈ వీడియోలో అయితే టోటల్ గా షాపింగ్ దగ్గర నుంచి, అలాగే ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, అలాగే ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అలాగే ఎలాగ స్టిచ్ చేయించబోతున్నాను, మొత్తం అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు నేను షాపింగ్ కి ఎక్కడికెక్కడ వెళ్ళాను అండ్ ఏమేమి తీసుకున్నానో చూడండి. దాని తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, అండ్ ఆల్సో ఎంత కాస్ట్ పడింది, ఇవన్నీ చూపించేస్తాను అనమాట. సో గైస్, అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ కోసం అమీర్పేట్ బ్రాంచ్ లో ఉండే నార్సింగ్ స్టోర్ కి అయితే వెళ్ళాను. స్టోర్ కి వెళ్ళిన వెంటనే నాకు శారీస్ అండ్ అలాగే స్టిచ్డ్ బ్లౌజెస్ అన్నమాట, ఇవన్నీ చాలా బాగా నచ్చింది. కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ గా అనిపించింది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 7,000 అలా ఉందన్నమాట. శారీ అలాగే బ్లౌజ్ అన్నమాట. రెండు సెట్ వచ్చేసి 7,000, 8,000, కొన్ని 11,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఇవి చూసారు కదా, కాటన్ దుపట్టాస్ 1375 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట. బటర్ఫ్లైస్ వచ్చి బాగుంది. అండ్ లాస్ట్ లో పింక్ పామ్స్ లాగా ఇచ్చారనమాట మనకి దుపట్టాస్ కి. వీటిలోనే కలర్స్ చాలా ఉన్నాయి కాటన్ అయితే. నాకు పర్టికులర్ గా కాటన్ ఫ్యాబ్రిక్స్ కోసమే వెళ్ళా కాబట్టి ఇవి కూడా ఒకసారి చూస్తున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుండింది ఈ కాటన్ దుపట్టాస్ వరకు. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి అరౌండ్ 1,050 సంథింగ్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇది స్టిచ్డ్ బ్లౌజ్, అలాగే మనకి వర్క్ వచ్చింది ఇక్కడ. సో దీని ప్రైస్ ఆల్రెడీ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టు 1850 అలా ఉందన్నమాట. 1890 అండి ప్రైస్ అయితే. అండ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా కొంచెం ప్రింట్ నాకు బాగా నచ్చింది. ఇవేంటంటే మెటీరియల్ టైప్ ఉన్నాయి అనమాట అక్కడ. సో 490 ఇది మనకి. ఇప్పుడు నార్మల్ చుడిదార్ కి మెటీరియల్, పై టాప్ మెటీరియల్ లాగా ఉన్నాయి అవి. సో అది 490 అలా చెప్పారు. ఇవి వచ్చేసి మనం మీటర్స్ కింద తీసుకోవచ్చు ఇవైతే. సో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి అరౌండ్ 360, 370 అలా చెప్పారనమాట మీటర్ అయితే. సో అది షేడింగ్ ఉంది, పైన కొంచెం లైట్ గ్రీన్, కింద డార్క్ గ్రీన్ అలా వచ్చింది. మీకు సరిగ్గా స్క్రీన్ లో అయితే కనపడలేదు. సో ఇంకా ఇవైతే ఈ కాటన్ 180, అలాగే 210 అలా ఉన్నాయి అనమాట మీటర్ వచ్చేసి. ఇంకా అంతటితో నా హైదరాబాద్ లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉండి నార్సింగ్ కి. అండ్ ఇప్పుడు నేను నెల్లూరులో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇది అన్నమాట, నేను తీసుకుంది దినేష్ బనారస్ హౌస్ లో తీసుకున్నాను. ఈ దినేష్ బనారస్ హౌస్ వచ్చేసి ఒక రెండు బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనుకుంటా నెల్లూరులో, నాకు తెలిసినంత వరకు. నేను వెళ్ళిన బ్రాంచ్ వచ్చేసి మండపాల స్ట్రీట్ ఆపోజిట్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో ఎక్కువ నేను ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడే తీసుకుంటానండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం రీజనబుల్ గా ఉంటుంది. అలాగే కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అనమాట. ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పుడు ఇక్కడ స్టాక్ వస్తుంది, అలాగే వచ్చిన స్టాక్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. కలెక్షన్ కొంచెం న్యూ అరైవల్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి ఇక్కడే షాప్ చేస్తూ ఉంటాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ప్రైస్ లైక్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ అట్లా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 850, 800, అలాగే 900, 1000 ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి అనమాట మీటర్ అనేది ఫ్యాబ్రిక్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ తోటి అయితే, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తోటి మనకి మంచి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఇవి చూసారు కదండి, ఇవన్నీ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. సో ఇవి వాళ్ళు కొన్ని ఏమో 850, 950 అని చెప్పారు, కొన్ని ఏమో 650 అట్లా చెప్పారనమాట ప్రైస్ రేంజ్ అయితే. మన గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ లో అయితే మనకు కావాల్సిన కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ దొరుకుతాయి. సో నేను మెయిన్ గా వెళ్ళింది కాటన్ ఫ్యాబ్రిక్స్ కోసం కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేవి చూస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్ని మనకి ఒక 200 మీటర్, 200 అలా చెప్పారనమాట. నాకైతే నా బడ్జెట్, నేను 100 అలా చూస్తూ ఉన్నాను. కానీ నేను వెళ్ళినప్పుడు అయితే ఈ ఫ్యాబ్రిక్స్ అక్కడ లేటెస్ట్ గా కనిపించింది, ఆ వైట్ కలర్ అండ్ ఆల్సో ఈ గ్రీన్ కలర్. నాకు ఈ రెండు బాగా నచ్చింది, మెరూన్ కూడా నాకు బాగానే నచ్చింది అనమాట. సో అందుకని చూస్తూ ఉన్నాను. ఇవైతే మీటర్ మనకి 410 అలా ఉంది. ఈ గ్రీన్ కలర్ అయితే మీటర్ 100 రూపీసే అని చెప్పారు. ఆఫర్ లో ఉండింది అనమాట అది, నార్మల్ గా అయితే 100 ఉండదు. సో ఆఫర్ లో ఉంది అని చెప్పారు. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి అనమాట. ప్రైస్ రేంజ్ అయితే 100 రూపీస్ అని అన్నారు.
మనకి ఫ్యాబ్రిక్ ని బట్టి ప్రైస్ రేంజ్ మారుతూ ఉంటుంది. కానీ అప్పుడు నాకు తెలిసినంత వరకు ఆఫర్‌లో ఉన్నాయి కాబట్టి తగ్గించిచ్చారు. లేదంటే కొంచెం కాస్టే పడుతుందనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే కాటన్ దుపట్టా కాటన్ కుర్తీ సెట్స్ కానీ అలాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బావుంటుంది. ఈ మిర్రర్ వర్క్ వచ్చింది కదా! ఇది కూడా నాకు కొంచెం బాగా నచ్చిందనమాట. క్లాత్ అయితే చాలా బావుంది క్వాలిటీ అయితే. సో, అదే చెక్ చేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా అయితే నేను తీసుకున్నానిక్కడ. దినేష్ బనారస్ హౌస్‌లో అయితే ఒక 3 వరకు తీసుకున్నాను అనుకుంటా దీంట్లో. ఒక 3 ఫ్యాబ్రిక్స్ అయితే పర్చేస్ చేశాననమాట. కాటన్‌వయితే చాలా బాగున్నాయండి. బ్లౌజెస్ లాగా కూడా వాడుకోవచ్చు. లైక్ క్రాప్ టాప్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. జీన్స్ పైన కూడా చాలా బాగుంటుంది. షార్ట్ కుర్తీస్‌లా స్టిచ్ చేయించుకుంటే. ఈ గ్రీన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇదే నేను ఇంకా ఫైనలైజ్ చేశాను. సో, అందుకనే వాళ్ళు కట్ చేస్తున్నారనమాట. నెల్లూరులో ఉండే వాళ్ళైతే ఈ స్టోర్‌ని పక్కా విజిట్ చేయండి. కలెక్షన్ చాలా బాగుంటుందనమాట. ట్రెండీ కలెక్షన్ అంతా ఉంటుంది. సో, షాపింగ్ వీడియో అయితే కంప్లీట్ గా చూసారు కదండి. ఇప్పుడు నేను ఏమేం ఫ్యాబ్రిక్స్ కొన్నాను, అలాగే ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడిందో చూపించేస్తాను. నేను నెల్లూరు దినేష్ లో అయితే 3 ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేశాను. ఇదొకటి, ఇది ఆఫర్ లో వచ్చిందనమాట. మీటర్ 100 రూపీస్ అన్నారు. ఇది నేను ఒక 4 మీటర్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ మీటర్ 100 కాబట్టి 400 అలా పడింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఓకే, ఇది సరిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంతే అండి కాటన్. సో, ఇలా ఉంటుందన్నమాట మొత్తం. మంచి కాటనే, కానీ ఆఫర్ లో ఉందని చెప్పి తీసుకున్నాను. 100 రూపీసే పడింది అనమాట. సో, ఇదొకటి. సో, ఇదొక ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ బ్లూ అండ్ ఎల్లో వైట్ కాంబినేషన్ లో ఉంది. సో, ఇది నేను ఒక 4 మీటర్స్ అలా పర్చేస్ చేశాను. నాకు ఇది మీటర్ వచ్చేసి 280 రూపీస్ అలా పడిందండి. కానీ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇది శారీ లాగా కూడా యాక్చువల్ గా అయితే బాగుంటుంది. చూపిస్తాను వేసుకొని. సో, ఇదంతా మిర్రర్స్ వస్తుంది. దీంతో ఒక మంచి స్టైలిష్ ఫ్రాక్ అయితే బాగా స్టిచ్ చేయించుకోవచ్చు అని తీసుకున్నాను. సో, ఇదొక ఫ్యాబ్రిక్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ అండి. ఇది సింపుల్ గ్రీన్ కలర్ తోటి చిన్న చిన్న బ్లాక్ కలర్ బూటీస్ లాగా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అనమాట. ఓవరాల్ అయితే ఇది నాకు మీటర్ 280 రూపీస్ అలా పడింది. అండ్ నేను ఇది 5 మీటర్స్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఫ్రాక్ కొంచెం బాగా ప్రిల్స్ కానీ ఇవన్నీ బాగా వస్తుంది కదా అని చెప్పి 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది యాక్చువల్ గా అయితే ఫ్రాక్ లాగే కాదు, శారీ లాగా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. శారీ లాగా కూడా చాలా బాగుంటుంది. మంచి క్రాప్ టాప్ తోటి కానీ మంచి బ్లౌజ్ తోటి పేర్ చేస్తే శారీ లాగే యూజ్ చేసుకోవచ్చు. 5.5 అలా తీసుకోవాలంటే శారీ లాగే వాడేసుకునేదాన్ని. సో, ఫ్రాక్ కోసం అని 5 మీటర్స్ అలా తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఈ 3 నేను దినేష్ లోనే పర్చేస్ చేశాను నెల్లూరులో. అండ్ నేను హైదరాబాద్ లో కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పర్చేస్ చేశాను. అవి చూపిస్తాను. ఇది నేను నార్సింగ్ లో పర్చేస్ చేశానండి. నార్మల్ కాటనే. సో, ఇది నాకు మీటర్ 120 రూపీస్ అలా పడింది. సో, నేను 5 మీటర్స్ అయితే పర్చేస్ చేశాను. ఈ కలర్ లేదు కదా అని చెప్పి తీసుకున్నాను. దీంట్లో ఓవరాల్ ఇట్లానే వస్తుందండి. మొత్తం ప్రింట్ అయితే కలంకారీ ప్రింట్ లాగానే వస్తుంది. ఒకసారి చూపిస్తాను. ఇవేంటో నాకు ఈ ఫ్రాక్స్ కోసం అన్ని ఫ్యాబ్రిక్ తెచ్చి శారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని బాగా అనిపిస్తుంది. శారీస్ లాగే యూజ్ చేద్దాము అని. కానీ మనం తెచ్చింది ఫ్రాక్స్ కోసం కాబట్టి ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్. ఈ బ్లూ కలర్ లో నాకు లేదు ఫ్రాక్. కొంచెం స్టైలిష్ ఫ్రాక్ అయితే వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ తీసుకున్నవన్నీ కొంచెం సోబర్ గా కనిపించేవే తీసుకున్నానండి. మరీ ఓవర్ గాడీగా ఉండే లైక్ కలంకారీ ప్రింట్స్ లో డార్క్ బ్రైట్ కలర్స్ తీసేసుకుంటే మరీ మనం మాల్ కి వెళ్ళేటప్పుడు కానీ చిన్న చిన్న బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మరీ ఓవర్ గా అనిపిస్తుంది. అందుకని నేను సింపుల్ అండ్ సొఫిస్టికేటెడ్ గా ఉండాలి అని చెప్పి, అలాగే స్టైలిష్ గా ఉండాలి అని చెప్పి ఇలా సింపుల్ ప్రింట్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా ప్రింట్స్ మరీ హెవీగా ఉండేదైతే తీసుకోకండి. రెగ్యులర్ వేర్ కి అయితే చాలా అవి ఓవర్ గాడీగా అనిపిస్తుంది. అలానే అంతగా బాగుండదు అనమాట. నెక్స్ట్ ప్రింట్ అయితే నా ఫేవరెట్ ప్రింట్. ఇదైతే చాలా స్టైలిష్ ఫ్రాక్ వస్తుంది దీంతో. ఓవరాల్ మొత్తం ఇలా లీఫ్ ప్రింటే వచ్చిందండి. అండ్ ఇది నాకు మీటర్ 240 రూపీస్ అలా పడింది. నేనైతే ఇది ఒక 5 మీటర్స్ అలా తీసుకున్నాను. ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. క్లాత్ చాలా బాగుంది. నేను తీసుకున్నవన్నీ సమ్మర్ కి కంఫర్టబుల్ గా ఉండేవి తీసుకున్నాను. అండ్ ఇదంతా లీఫ్ ప్రింట్ వస్తుంది అనమాట. ఓవరాల్ ఇట్లా కలర్ఫుల్ గా ఉంటుంది లీఫ్ ప్రింట్ తోటి. సో, ఇదొక ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. సో, ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన చిన్న చిన్న హార్ట్ తోటి ప్రింట్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇలా వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. దీంతో కుర్తీస్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు, అలానే ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్రాక్స్ అయితే ఇంకొంచెం క్యూట్ గా ఉంటుంది అని అనిపించింది. అందుకని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది మీటర్ నాకు 295 అలా పడిందండి. సో, 5 మీటర్స్ పర్చేస్ చేశాను ఇదైతే నేను. వైట్ కలర్ చాలా బాగుంది. వీడియోలో కూడా నేను నార్మల్ గా బయట చూసేదానికంటే కూడా
ఐ మీన్ మీకు వీడియోలో చూసేదానికంటే కూడా బయట చాలా బాగుందన్నమాట. ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ. సో నా ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా 6 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. ఈ 6 ఫ్యాబ్రిక్స్ నుంచి కొన్ని మంచి స్టైలిష్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఇవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉన్నది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని మనం స్టిచ్చింగ్ కి వెళ్ళిపోదాం. నేనైతే రిఫరెన్స్ పిక్చర్స్, పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ కొన్ని తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన విధంగా స్టిచ్చింగ్ చేయమని చెప్పాల్సిందే. స్టిచ్చింగ్ చేపిద్దాం. సో అవుట్ఫిట్స్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇవి ఎలా స్టిచ్ చేయించాను ఒకసారి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ హార్ట్ షేప్ ఫ్రాక్, ఇది నేను చాలా కొంచెం షార్ట్ గానే స్టిచ్ చేయించాను అనమాట. సో దట్ చాలా బాగా నైస్ గా ఉంటుందని చెప్పి. షార్ట్ కొంచెం ఏంటంటే లాంగ్ కన్నా షార్ట్ కొంచెం ట్రెండింగ్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో స్టైలిష్ గా అనిపిస్తుంది. దీనికి వచ్చేసి నేను ఇది స్కాల్పెల్ బార్డర్ పెట్టించాను. వి షేప్ అనమాట. నెక్ కి వి షేప్ పెట్టించి ఫ్రంట్ అండ్ బ్యాక్ జస్ట్ రౌండ్ షేప్ పెట్టించాను. కానీ ఇది కటింగ్ మాత్రం ఇట్లాగా స్కాల్పెల్ టైప్ లో వస్తుంది అనమాట కటింగ్. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం షార్ట్ హ్యాండ్సే పెట్టించాను. షార్ట్ స్లీవ్స్ పెట్టించి దీనికి కూడా ఇట్లా కట్ చేపించాను అనమాట. అండ్ కమింగ్ టు ఫ్రిల్స్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక్క ఇట్లాంటిది 2 లైన్స్ అయినా చేపించచ్చు ఫ్రిల్స్. నేను మాత్రం ఒక్క ఫ్రిల్ పెట్టించేసి ఇక్కడ ఇట్లాగా ఇట్లా ఫ్రిల్స్ పెట్టించేసాను కింద అయితే. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ హార్ట్ షేప్ నేను అతను టైలర్ ఏం చేశాడంటే రివర్స్ లో స్టిచ్ చేస్తారనమాట. ఈ హార్ట్ షేప్ కాస్త రివర్స్ లో ఇట్లాగా తిప్పేసి స్టిచ్ చేస్తారు. సో ఇంకా ఏం చేయలేము కదా స్టిచ్ చేసిన తర్వాత. బట్ స్టిల్ ఇది కూడా బాగుంది. మేబీ క్లాత్ ఏదో ఆయనకి కటింగ్ లోనే డిఫరెన్స్ వచ్చేసి ఉంటది, అందుకని ఇట్లా స్టిచ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద డ్రెస్. ఫ్రిల్స్ చాలా చిన్న చిన్నవి పెట్టించాను. ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ దీంట్లో నాకు 1 మీటర్, హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ వరకే మిగిలింది. మిగతాదంతా దీనికోసమే స్టిచ్ చేశారనమాట. 4 మీటర్స్ తీసుకుంటే 4 మీటర్స్ అంతా దీనికే పడింది. ఎందుకంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి ఇక్కడ. సో దట్ బాగా స్టైలిష్ గా ఉంటుందని చెప్పి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టించాను. సో ఇది నేను ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎట్లా ఉంటుందా అని చెప్పి. ఈ నెక్స్ట్ డ్రెస్ అయితే నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి. చాలా బాగా అవుట్పుట్ వచ్చింది ఈ డ్రెస్ కి అయితే. సింపుల్ గా స్టిచ్ చేయించాను, ఏం హడావిడి లేకుండా. కానీ లాస్ట్ కి అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది అనమాట డ్రెస్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది నెల్లూరులో తీసుకున్నాను అని చెప్పా కదా. దీనికి వచ్చేసి ఇట్లాగా ఇక్కడ చిన్న పఫ్ టైప్ లో పెట్టారనమాట. కొంచెం స్లీవ్ దగ్గర జస్ట్ ఈ స్లీవ్స్ మాత్రం పఫ్ స్లీవ్స్ పెట్టించాను. అది కూడా చాలా కొంచెం తక్కువ పఫ్ పెట్టించాను అనమాట, మరీ ఎక్కువ పెట్టించలేదు. అండ్ షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి ఇక్కడైతే. అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ అంతా రౌండ్ నెక్ వస్తుంది, ఆల్మోస్ట్ మనకి బోట్ నెక్ టైప్ లో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి ఇలాగా మంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించేసాను. అలాగే ఇక్కడ ఒక 2 లైన్స్ వస్తాయి అనమాట. మనకి ఫ్రాక్ ఓన్లీ సింగిల్ లైన్ వచ్చింది కదా ఇందాక వైట్ దానికి, దీనికి వేరియేషన్ ఉండాలని చెప్పి ఇట్లాగా 2 లైన్స్ ఫ్రిల్స్ అయితే పెట్టించేసాను. సో గేరా మాత్రం చాలా బాగా వస్తుంది దీనికి. ఎంత పెద్ద గేరా వస్తుందో చూడండి. ఈ గేరా బాగా వస్తుంది కాబట్టి బాగా వచ్చింది అని చెప్పి ఇట్లా 2 లైన్స్ అయితే పెట్టించాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి, ఇంత షార్ట్ అయితే వస్తుంది అనమాట ఇది. సో ఇదొకటి డ్రెస్. ఇది కూడా నేను వేసుకొని అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసేటప్పుడు మెయిన్లీ
ఈ ఫ్లోరల్ థీమ్ ఇదంతా బాగా నచ్చే తీసుకున్నాను. ఇందాక 2 ఫ్రాక్స్ వచ్చేసి కొంచెం షార్ట్ గా స్టిచ్ చేపించా కదా, అందుకని ఇది బాగా కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగానే స్టిచ్ చేపించాను అనమాట. ఇందాకటవన్నీ నీ లెంత్ వచ్చేంత వరకు స్టిచ్ చేపించాను, ఇది మాత్రం కొంచెం యాంకిల్ లెంత్ వచ్చేదాకా పెట్టించాను. ఇది చాలా డిఫరెంట్ గా స్టిచ్ ఇచ్చానండి నేనైతే, కొంచెం వాటికంటే చాలా వరకు డిఫరెంట్ గానే స్టిచ్ చేపించాను. హ్యాండ్స్ అయితే స్లీవ్స్ చాలా ఎట్లా వచ్చిందంటే నార్మల్ పఫ్ స్లీవ్స్ లాగా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి పఫ్ స్లీవ్స్ పెట్టించి నార్మల్ గా ఇక్కడ టైట్ వస్తుంది అనమాట హ్యాండ్ దగ్గర, కానీ ఇక్కడ మాత్రం మరి ఎక్కువ పఫ్ స్లీవ్స్ వచ్చేలాగా పెట్టించాను. నేను మీకు వీడియోలో వేసుకునేటప్పుడు కూడా క్లియర్ గా చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో కన్నా కూడా నేను వేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇక్కడ ఒక చిన్న బెల్ట్ లాగా వస్తుంది అనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్ లెంత్. సో ఇక్కడ కొంచెం టైట్ గా ఉండడానికి చిన్న బెల్ట్ టైప్ లో టైట్ గా పెట్టేశారు. ఇక్కడ నుంచి ఈ ఎల్బో దగ్గర నుంచి ఇక్కడ వరకు మాత్రం ఇట్లా బో హ్యాండ్స్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం ఇక్కడ కొంచెం లిఫ్ట్ వచ్చినట్టు వచ్చి పఫ్ స్లీవ్స్ తోటి ఇక్కడ నార్మల్ గా టైట్ గానే అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కాలర్ నెక్ పెట్టించాను. ఇట్లా కాలర్ నెక్ పెట్టించాను. ఫ్రంట్ కాలర్ నెక్ పెట్టించి ఇక్కడ లేస్ యాడ్ చేయించానండి. ఎక్స్ట్రాగా ఒక లేస్ అనేది ఇక్కడ యాడ్ చేపించి ఇక్కడ ఈ లేస్ దగ్గర నుంచి ఏంటంటే ఇట్లా ప్రిల్స్ యాడ్ చేపించేసాను. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ప్రిల్స్ యాడ్ చేపించాను అనమాట లేస్ కింద. ఈ లేస్ కి జస్ట్ కిందనే ఇట్లా ప్రిల్స్ యాడ్ చేపించేసి, అండ్ ఇక్కడ నుంచి ప్రిల్స్ అనేవి అన్ని యాడ్ అయిపోయినాయి కాబట్టి ఈ సైడ్ లెంత్ ఏం చేశానంటే ఈ సైడ్ అంతా ప్రిల్స్ ఇవి నార్మల్ గా ఫ్రంట్ అంతా ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రిల్స్ ఈ సైడ్ ఏం చేశానంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ నుంచి మళ్ళీ ప్రిల్స్ యాడ్ చేపించేసాను అనమాట కింద. ఇదేంటంటే ఇట్లా చూస్తే అర్థం కాదు, వేసుకుంటే మాత్రం బాగా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి డ్రెస్ చూపిస్తాను మీకు అర్థమైనట్టయితే. ఈ లేస్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట, ఫ్రిల్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా ప్లెయిన్ వస్తుంది, సైడ్స్ అంతా ప్లెయిన్ వస్తుంది, పైనుంచి ఇక్కడ వరకు ప్లెయిన్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్రిల్స్ యాడ్ చేపించేసాను. సో దట్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఉండే డ్రెస్సెస్ అన్నిట్లో. కొంచెం బయట మనకి రెడీ టు వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా బయట మాల్స్ లో అట్లాగా. అండ్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, డబ్ల్యూ కానీ అండ్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ లో దొరికే టైప్ లో నేను స్టిచ్ చేయించాను అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ మోడల్ ఇది అయితే. ఒకసారి నేను వేసుకునేటప్పుడు కూడా చూడండి మీకు, సో దట్ మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇంకొక డ్రెస్ అయితే. ఇంకా నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ డ్రెస్. సో నెక్స్ట్ అయితే నాకు ఫ్యాబ్రిక్ చాలా తక్కువ పడిందండి. ఇది మీటర్ నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటాను వీడియోలో. సో చాలా తక్కువ పడింది. అండ్ ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంది, మంచి బ్లూ కలర్ అనమాట. నాకు ఈ కలర్ లేదని, అండ్ ఇది మాత్రం నేను ఆలియా కట్ టైప్ లో స్టిచ్ చేపించేసాను. ఫ్రంట్ మీరు చూసినట్టయితే నార్మల్ నెక్ దగ్గర ఇట్లా ఈ బార్డర్, దీనికి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కి బార్డర్ వచ్చింది అనమాట. ఆ బార్డర్ అంతా నేను తీసుకొని నెక్ కి ఇట్లా వి షేప్ లో నెక్ కి పెట్టించి, అండ్ ఆలియా కట్ అని చెప్పా కదా, ఆలియా కట్ అని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ యాడ్ చేపించాను అనమాట ఇదే బార్డర్. సో దట్ కొంచెం డ్రెస్ హైలైట్ అవుతుంది అని చెప్పి, డిఫరెంట్ వేరియేషన్ అనేది కనిపించాలి కదా. సో ఈ ఫ్రిల్స్ కి దీనికి అని చెప్పి ఇక్కడ బార్డర్ అయితే యాడ్ చేపించేసాను. అండ్ ఇక్కడ ఆలియా కట్ కాబట్టి ఇక్కడ అంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి, ఇక్కడ అంతా ఫ్రిల్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీకు కింద చూసినట్టయితే లాస్ట్ లో జస్ట్ ఇక్కడ మళ్ళీ ఫ్రిల్స్ యాడ్ అయిపోయినాయి కింద. చాలా తక్కువ ఎక్కువ లెంత్ పెట్టకుండా ఈ ఫ్రిల్స్ అనేవి కొంచెం బాటమ్ లో ఇచ్చేసామన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి నేను స్లీవ్స్ దగ్గర పఫ్ స్లీవ్స్ పెట్టించి ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేపించేసాను. సో దట్ ఇది పఫ్ స్లీవ్స్ వస్తుంది, అలాగే ఇక్కడ ఎలాస్టిక్ అన్నమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ వీ నెక్కే వస్తుంది. ఫ్రంట్ మనకి ఎట్లా వీ నెక్ వస్తుందో బ్యాక్ కూడా వీ నెక్కే వచ్చేసింది దీనికి. సో డ్రెస్ అయితే ఇదైతే చాలా బాగుందండి. వేసుకుంటే మాత్రం సింపుల్ వెకేషన్ పర్పస్ కానీ లేకపోతే బర్త్డే వేరే వాళ్ళ బర్త్డేస్ కి కానీ గెట్ టుగెదర్స్ కి కానీ చాలా కూల్ గా ఉంటుంది అనమాట ఈ అవుట్ఫిట్ అయితే. సో నేనైతే చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట దీంతో. నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా మంది బాగుందని చెప్పారు. ఇది ఫైనల్ గా అయితే ఇది అవుట్ఫిట్. దీనికి కూడా గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పెద్ద గేరానే వచ్చింది అనమాట.
నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి. మెయిన్లీ కలర్ కోసం తీసుకున్నాను. మీటర్ కూడా నాకు 120 ఎంతో పడిందని అనుకుంటా ఇది. సో తక్కువకే వచ్చింది కాబట్టి ఇంకా తీసుకున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ 1500 లోపే అయిపోయినాయి అనమాట. ఫ్రాక్స్ అన్ని ఒక్కొక్కటి నాకు 1500 అలా కాస్ట్ పడింది. కానీ వర్త్ అండి. మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకునే దాంట్లో వచ్చేంత సాటిస్ఫాక్షన్ కొనుక్కుంటే అయితే అసలే రాదు. అండ్ ఆల్సో మనకి ఇది ఏంటంటే లైఫ్ టైం కూడా కొంచెం ఎక్కువ టైం వస్తుంది అనమాట మనం యూజ్ చేసేదాన్ని బట్టి. సో ఇవి ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఫ్యాబ్రిక్స్ చూపించా కదా. ఒకటైతే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మాత్రం నేను చాలా సింపుల్ గా స్టిచ్ చేయించాను. జస్ట్ కుర్తీలానే స్టిచ్ చేయించాను అనమాట. మిగతా ఫ్యాబ్రిక్ అంతా నా దగ్గర ఉంది. మిగతా ఫ్యాబ్రిక్ తోటి ఇంకేమైనా కొంచెం వేరే దాన్ని ఏమైనా డిజైన్ చేద్దామా అని అనుకుంటూ ఉన్నాను. అది చాలా బాగా వచ్చింది. అది గ్రీన్ కలర్ కూడా చాలా సింపుల్ గా ఉంది. కుర్తీ స్టైల్లో రెడీమేడ్ కుర్తీ టైప్ లో ఉంది. కానీ చాలా బాగా వచ్చింది అనమాట స్టైలిష్ గా. ఒకసారి నేను అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ప్రెసెంట్ నా దగ్గర లేదనమాట గ్రీన్ కలర్ ది. ఇవి చెప్పా కదా, ఇవి నేను తీసుకొని కూడా చాలా చాలా మంత్స్ అయిపోయింది ఇట్లా స్టిచ్ చేపించి కూడా. సో దట్ నేను అది యూజ్ కూడా చేస్తాను అనమాట. నా దగ్గర ప్రెసెంట్ అయితే లేదు ఇక్కడ, అందుకని చూపించట్లేదు. అండ్ ఆల్సో ఎల్లో అండ్ వైట్, ఐ మీన్ ఎల్లో స్కై బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ లో మిరర్స్ వచ్చేది ఉంది కదా ఫ్యాబ్రిక్, అది కూడా నా దగ్గర లేదు ప్రెసెంట్. లేకపోతే నేను చూపించుండేదాన్ని. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను. అది కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయిందండి అవుట్ఫిట్ అయితే. సో నా దగ్గర అవి లేవు. ఈ 5 అవుట్ఫిట్స్ మాత్రం ఎలా ఉన్నాయో ఆల్రెడీ క్లిప్స్ కూడా ఒక్కొక్క దాన్ని వెనుక యాడ్ చేశాను కదా. సో సో గైస్, ఇదే నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే ఇవాళకి. ఈ కాటన్ అవుట్ఫిట్స్ అయితే నేను ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ లో స్టిచ్ చేయించాను అనమాట. కానీ ఇది రెయినీ సీజన్ లో రిలీజ్ చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను అప్పటికి స్టిచ్చింగ్ చేయించే టైంకి ఈ హార్ట్ షేప్ ఇవన్నీ కాటన్ మెటీరియల్ లో అప్పుడు కొంచెం బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట. ట్రెండింగ్ లోకి వచ్చేదానికంటే ముందే కూడా నేను స్టిచ్ చేయించేసాను. ఫ్యాబ్రిక్స్ నాకు బాగా నచ్చినాయి అని. సో అప్పుడే రిలీజ్ చేసి ఉండాల్సింది, బట్ చాలా లేట్ అయిపోయింది. బట్ స్టిల్ నేను డిజైన్ చేసినవి మీకు ఎవరికైనా ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది రిలీజ్ చేశాను అనమాట. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. అలాగే మీరు మీ ప్రతి ఒక్క కామెంట్ అండ్ ఆల్సో రివ్యూ నాకు నెక్స్ట్ చేసే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండి. ఇది నచ్చినా నచ్చకపోయినా సరే మీ కామెంట్ అయితే నాకు తెలియజేయండి. So thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.